హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సత్యం సుందరం అనే సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. సత్యం సుందరం అనే సినిమా ఈ రోజు థియేటర్లోకి రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్తో ముందుకెళ్తుంది. సినిమాలోకి వెళ్తే సినిమా అనే స్టోరీ వచ్చేసి సత్య అనే వ్యక్తికి తన ఇంటిపై తనకు ఎంతో ప్రేమ ఉండడము, తన ఊరంటే తనకి ఇష్టమై ఉండడము, కొన్ని ఆస్తి తగాదాల వల్ల వాళ్ళ ఫ్యామిలీతో కలిపి ఆ ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. చివరికి ఒక 20 సంవత్సరాల తర్వాత వాళ్ళ చెల్లి పెళ్లి కారణంగా మళ్ళీ ఊరు రావడం, ఊరిలో వాళ్ళ రిలేటివ్ కలవడం, ఆ రిలేటివ్తో తనకున్న అనుబంధాన్ని, తనకున్న ఎమోషనల్ని మొత్తము కలిపి చూపించారు సినిమా మొత్తము. ఇదంతా కేవలం 2 డేస్లోనే జరిగిపోతుంది. ఇంత మంచి స్టోరీ రాసినటువంటి మన డైరెక్టర్ వచ్చేసి శ్రీ ప్రేమ్ కుమార్ గారు. ఆయన ఇంతకుముందుకు మనకు 96 అనే మూవీని అందించాడు. అందులో కూడా ఒక్కటే నైట్ సినిమాని మొత్తం చూపిస్తాడు. సో ఇది కూడా అంతే. ఒక 2 రోజులలో జరిగేటువంటి సినిమా. పెళ్లి రోజు, ఆ రోజు నైటు, నెక్స్ట్ డే, ఆ తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళకు మళ్ళీ గుర్తుకొచ్చి చెప్పడం అనేది. ఇంతే సింపుల్గా ఉంటుంది స్టోరీ మొత్తము, ఇంకేం ఉండదు. సో దీనిలో సత్య క్యారెక్టర్ వచ్చి మన అరవింద్ సామ్ వచ్చి చేశాడు. తర్వాత సుందరం అనే క్యారెక్టర్ వచ్చి కార్తీక్ చేశాడు. కార్తీక్ అరవింద్ సామ్ కలిపి వచ్చిన కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ సినిమా ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. అందరూ కూడా చాలా పాస్ట్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ రిలేటివ్స్ అందరూ గుర్తుకొచ్చారు. పాస్ట్లో జరిగినటువంటి అన్ని విషయాలు గుర్తుకొచ్చినాయని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి మీ అందరికి కూడా గుర్తుకొచ్చి ఉంటాయి. సినిమా చూసినంతసేపు మీరు అలానే ఉంటారు. తర్వాత వచ్చి అయితే సినిమా చూస్తున్నంతసేపు, మీరు చాలా సినిమాలు చూస్తున్నంతసేపు మీకు ఎంజాయ్ అనిపిస్తూ ఉంటుంది. ఎంజాయ్ చేస్తారు, అక్కడి వరకే వదిలేస్తారు. సినిమా థియేటర్ వరకే చూసేసి ఆ డ్యాన్స్లకు, ఆ స్టెప్లకు చూసి ఎంజాయ్ చేసి వచ్చేస్తూ ఉంటారు. కానీ ఈ సినిమా మాత్రం మీరు చూసినంతసేపు ఎంత చూసినా కూడా మళ్ళీ అయిపోగానే అప్పుడే అయిపోయిందా అన్న ఫీలింగ్తో మళ్ళీ బయటకు వచ్చినా కూడా ఆ మైండ్లో నుంచి వెళ్ళిపోకుండా ఇంటి దాకా అలానే అదే ఫీల్తో వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పాస్ట్లో మీకు గుర్తొచ్చినటువంటి మీ ఫ్యామిలీ రిలేటివ్స్కి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడడము, అసలు ఆ రోజు అలా ఉన్నాయి, ఈ రోజు ఇలా చేసినాం కదా అని చెప్పి అంత పాస్ట్లోకి వెళ్ళిపోయి అంతగా గుర్తు చేసుకొని మాట్లాడుతూ ఉంటారు. సో మీరు ఈ సినిమాని మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకండి. థియేటర్కి వెళ్ళే చూడండి. 4 రోజులు అయితే ఓటీటీలోకి వచ్చేస్తాయి కదా, ఓటీటీలో చూసేద్దాం, చిన్న సినిమాని అంటారు, సింపుల్గా ఉంటుంది అంటారు కదా అని ఓటీటీలో చూసేద్దాం అని అనుకోకండి. ఓటీటీలో చూస్తే మీకు అంతగా కనెక్ట్ అవుతారో లేదో తెలియదు, కానీ సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తే మాత్రం చాలా చాలా బాగా కనెక్ట్ అయిపోతారు. సో ఖచ్చితంగా మీరు అందరూ సినిమాకి వెళ్ళి సినిమాని చూసి కనెక్ట్ అయిపోయి మీ పాస్ట్లో ఉన్నటువంటి మీ స్టోరీని అన్నీ గుర్తు చేసుకుంటారని నమ్ముతూ ముగిస్తున్నాను. బాయ్.